ఏపీ తెలంగాణలో దాదాపు ఒక 6 నుంచి 7 లక్షల మందికి నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాను ఫిజికల్గా. ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా, ఇది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, నీకు నచ్చితే చెయ్యి లేకపోతే లేదు. కానీ రాంగ్ మాటలు వేరేతో మాటలు ఇట్లాంటివి ఎన్ని చూసినా ఏం చేసినా చూసి ఓ 4 బెంచ్ కారు కొన్నావా, మళ్ళీ పెట్రోల్ లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అయితలేదురా, చంద్రబాబు నాయుడు కూడా మంచిగా చేస్తలేడు, మోడీతోడు కూడా అయితలేదు. మనం కదా మరి నువ్వు సీఎం ఎక్కువ, నేను డిప్యూటీ ఎక్కువ, ఇద్దరం కలిసి బీహార్ కమ్మేదాం ఆంధ్రప్రదేశ్. మనం కరెంట్ బిల్లు కడతాం రెగ్యులర్గా, మనకి ఎందుకు మంచిగా సీఎం రెడీ చేస్తాం. మనం కూడా ఏమైనా చేయొచ్చా లేదా? విషయం మీద అవగాహన లేకపోతే మాట్లాడదు సార్. అది కొంతమందికి నోట్ల మన్ను వస్తుంది. ఇప్పుడు ఈ సారు వెస్టీజ్ బిజినెస్ మీటింగ్ వద్దామని ఆటో ఎక్కిండు. అదే ఆటోలో నేను దరిద్రం కావాలని నేను కూర్చున్నాను. ఏడుకోతున్నావు అన్న వెస్టీజ్ మీటింగ్ అన్నాడు. పోతున్నావా, అయిపోయింది పని కట్టం అనుకో, అంతే నాన్న కథ. నా నోట్ల మన్ను ఆయన నోట్ల మన్ను. ఇప్పుడు నాకు ఏం తెలవకపోయినా ఒక్క 10 నిమిషాల మాటలతోటి ఈయన జీవితం మొత్తం నాశనం చేసినట్ట లేదు. దట్ ఈజ్ నేను అడిగేది అది. ఇంత టైం తీసుకోవడానికి కూడా కారణం అదే. బిజినెస్ను కూలంకుషంగా ఒక్క రోజు కాకపోతే 6 నెలలు కూర్చొని అర్థం చేసుకోండి. ఫేక్ అయితే 5 లక్షలు ఇస్తా అని చెప్పి నీకు 5 లక్షల కోసం ట్రై చేయండి. ఊళ్ళో పోయి అడగండి జనం, పోయి అయితే నువ్వు నాకు కింద కారాదు. ఈ శనగబడ్డలు మాట్లాడకండి. నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, ఒక మీటింగ్కి వచ్చి తెలుసుకోండి, కలిసి పనిచేద్దాం. చేయొచ్చు అట్లా. ఈ మీటింగ్లో నాకు అర్థమైనాక దమాక్కున్న దుమ్ము మొత్తం వదిలిపోయినాక ఇంటికి వెళ్ళినా. నేను అనుకున్నంత ఏమంటారు నాలెడ్జ్ నాకు లేదు, నేను ఏదో తోపని అనుకున్నా, కానీ నాకు తెలియని చాలా ఉన్నాయి బయట. ఇట్లాంటి మస్తు చూసి అనడం చాలా పాపం అని చెప్పి తెలుసుకొని ఇంటికి పోయి 6 నెలలు పార్ట్ టైం చేసిన బిజినెస్. మార్నింగ్ 9 o'clock దాకా వెస్టీజ్, ఈవినింగ్ 9 తర్వాత వెస్టీజ్, 9 to 9 నా జాబ్. నా జాబ్లో 15,000 నుంచి 50,000 మళ్ళీ వస్తుంది సార్లీ. అది 50, ఇక్కడ 6 నెలలు పని చేస్తే 13,000. ఈ 6 నెలల్లో నేను చేసిన 2 పనులు. నెంబర్ 1, మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళడం, టైం వదిలించుకొని జాబ్ మధ్యలో మీటింగ్. ఏ మీటింగ్కు ఒక్క రోజు కూడా నేను కారణాలు చెప్తాను. నెంబర్ 1 మీటింగ్కి వెళ్ళడం. నెంబర్ 2 ప్రోడక్ట్ రెగ్యులర్గా వాడుకుంటూ ప్రోడక్ట్ ఎలా ఉందో 10 మందికి నోటితోటి మాట చెప్పడం, ఇది బాగుంది, మీరు ఒకసారి పలానా బిజినెస్ మీటింగ్ ఉంటుంది రండి అని చెప్పి షేర్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. నువ్వు జాయిన్గా మనం ఈ లక్షల కోట్ల మాటలు ఎప్పుడు మాట్లాడు. అందుకే జనాలను చాలా ఫాస్ట్గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది, నమ్మడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే రండి మేడం, నీకు 1,00,000 కొట్టిస్తా, నీకు కారు వస్తుంది, నీకు 10 లక్షల రూపాయలు, ఇవేం మాట్లాడదు. ఫస్ట్ డబ్బులు నీ చేతిలో లేదు, డబ్బు రావటం నీ చేతిలో లేదు. రియల్ ఎస్టేట్లో పలానా దగ్గర ప్లాట్ ఉంది మేడం, కొనుక్కోండి అని ఇద్దరు చెప్పిన, కొనాలా వద్దా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ రేటు పెరుగుతుందా లేదా నాకైనా తెలుస్తా సార్, చెప్పడం నా బాధ్యత. అమ్మ రేపు ఫ్యూచర్ ఇట్టుంటుందో మాట చెప్తా, ఎంత అయిందో కూడా చెప్తాను నేను. ఏ సార్ నువ్వు ఇక్కడ కూడా సేమ్ బిజినెస్లోకి రండి, ఈ బిజినెస్ ఇలా ఉంది, కష్టపడండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంతవరకు మాత్రమే మాట్లాడుకుంటూ వచ్చిన. 6 నెలలు చేస్తే 13,000 వచ్చినాయి. అమ్మ ఎంత తల్లి? 13,000 వచ్చినప్పుడు మా ఎంఎస్ఆర్ గారి మాట విని సార్ చెప్పిండు నాకు, సైదుల్ సార్ నీకు కొంచెం మాట్లాడే శక్తి ఉంది, నువ్వు కనుక బిజినెస్లో ఫుల్ టైం వస్తే మనం చాలా మందికి న్యాయం చేయొచ్చు అని చెప్తే 13,000 వచ్చినప్పుడు 50,000 నా ఉద్యోగాన్ని రిజైన్ చేస్తే 13, 26 అయింది, 29, 43, 47, 66, 88,000, 90,000, 97,000, 1,04,000, 1,32,000, 1,55,000, 1,66,000, 2,15, 2,25, 2,78, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,77, 4,92, 6,60, 6,4, 7,17, 5,77, 4,92, 5,2, 5,19, 5,24, 4,67, 4,22. లాస్ట్ మంత్ నా చెక్కు 4,18,000. ఈరోజు నైట్ లాస్ట్ మంత్ చెక్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీకు పెరిగిందే చెప్పినా తగ్గింది కూడా చెప్పింది. స్టార్టింగ్లో నేను ప్రామిస్ చేసుకున్న విషయం ఏంటంటే ఈ బిజినెస్లో అబద్ధాలు ఆడకూడదు. ఎందుకు అంటే నిజము నిప్పు లాంటిది అనేది ఎప్పటి నుంచో వింటున్నాము. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. అవునా? నా హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 7 లక్షలు. నేను ఎప్పుడు కూడా నా హైయెస్ట్ ఇన్కమ్ తోటి చెప్పి ఆగలే. అది వచ్చింది, తగ్గింది, మళ్ళీ కూడా పెరుగుతుంది. నేను పని చేసే దాని గురించే 5 లక్షలు వచ్చి 4 లక్షలు పడిపోయింది, స్ట్రైట్గా 6 లక్షలు పోయింది, 4 లక్షలు పడిపోయింది, మళ్ళీ 7 లక్షలు పోయింది, ఇప్పుడు 4 లక్షలకు వచ్చింది. నెక్స్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్ వరకు కల్లా మినిమం 6 to 7 lakhs ఉంటుంది ఇంకా. ఇంకా వస్తాగా తిరుపతి మీరు చూస్తారు కదా, కలం ప్రాణం మొత్తం పెట్టి పని చేస్తున్నాం. ధర్మబద్ధమైనటువంటి యుద్ధం ఈ బిజినెస్. ఎక్కడ మన ఎవరితోటి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. 24 లక్షల అప్పుతోటి వచ్చినాయి సార్ ఆల్మోస్ట్. నేను చెప్పినగా నా అప్పు ఎంత అని చెప్పినప్పుడు స్టార్టింగ్ 18 లక్షలు. 9 నేను తీసుకున్న దోస్తులు చెప్పినా 18 చేయించు. 18 అట్నే ఉంటుందా?
మనం చచ్చిపోయినా ఇల్లు కట్టింది పెరగదు, ఇల్లు కడతాం చేసిన అప్పు పెరుగుతుంది. కట్టిన ఇల్లు పెరగదు, పెరుగుతుందా? ఇంకా తగ్గుతుంది రేట్. ఎస్ఆర్ను. సో నాకు 18 లక్షల అప్పు కాస్త 24 లక్షల అప్పు అయింది. ఆ అప్పు ఇంట్రెస్ట్ కట్టలేక మా నాన్న కష్టపడి సంపాదించుకున్న 2 ఎకరాల పొలంలో నుంచి ఒక 7 గుంటలు అమ్మేసుకున్నాను. నా బాధ చూసి భరించలేక మా నాన్న అమ్ముకున్నాడు. ఏడుస్తూ అమ్ముకున్నాడు ఆ పొలం. దాన్ని తిరిగి తీసుకురావాలి. మూడవది, నా పిల్లలు ఒక నార్మల్ స్కూల్లో చదివిస్తున్నా, మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. మా అత్తగారు పెట్టిన బంగారం బ్యాంక్లో ఉంది, దాన్ని తిరిగి తీసుకురావాలి. ఇవన్నీ పేపర్ మీద రాసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ బాధలు బాధ్యతలు నాయా జనాలే? నావా ఆఫ్లైన్ వా? నావా డౌన్ లైన్ వా? ఇంకెవరితో ఏం చెప్పాలి? నేను పోయి టీం వస్తలేదు సార్ సావు అంటారు. ఆఫ్లైన్ టీం వస్తలేదు సార్ అని చెప్తే సావురా అంటారు. నన్ను లోకం మొత్తం నీకు సలహాలు ఇస్తారు మచ్చా. అందరు సలహాలు తీసుకోవాలి. ఆట ఆడాల్సింది ఎవరు? నేను. ఇప్పుడు సార్ బ్యాట్ పట్టుకొని క్రీజ్లోకి పోతున్నాను, అన్నా సిక్స్ కొట్టు, అన్నా ఫోర్ కొట్టు, అన్నా సెంచర్ చేయి. చేసేది ఎవడు? బాల్ మూతి వాళ్ళతో వచ్చినా కూడా ఇలా మాటలు పట్టుకోకుండా బాల్తో ఆడుకోవాలి. ఎస్ఆర్ నో? లైఫ్ కూడా అంతే మచ్చా. ప్రతోడు చెప్తాడు ఇది చేయి అది చేయి ఇట్లా కొట్టవు. నేను కూడా అదే చెప్తాను. మీకు చేయాల్సింది ఎవరు? సింపుల్గా ఆలోచించండి. నాకున్న 24 లక్షల అప్పుకు 7 గుంటల పొలం మళ్ళీ కొనుక్కోవడానికి, నా భార్య బంగారం మళ్ళీ తిరిగి తీసుకురావడానికి, నా పిల్లలు చదివించుకోవడానికి భగవంతుడు నాకు ఇచ్చిన లాస్ట్ 1 అండ్ ఓన్లీ అవకాశం. అనుకోని నేను మొదలు. ఇది నాకు లాస్ట్ ఆప్షన్, ఇంకోటి లేదు. I was 31 ఈ బిజినెస్ పార్ట్ టైం టేకప్ చేసినప్పుడు. I was 32 దీన్ని ఫుల్ టైం టేకప్ చేసినప్పుడు. 32 సంవత్సరాల ఏజ్ ఉంది. 32 సంవత్సరాల ఏజ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమైనా చేస్తే రాంగ్ రూట్లో వెళ్తే సర్వనాశనం అయిపోతుంది. ఇందులో మనం మోసపోయేది లేదు, ఇంకొని ముంచేది లేదు, పెట్టుబడి పెట్టేది లేదు, అబద్ధం ఆడేది లేదు. ఇవన్నీ లేవు అంటే కష్టాలు ఉంటే ఉండే అవి ఉంటాయని డిసైడ్ అయినా. అయ్యప్ప స్వామి మాల కానీ, ఇప్పుడు మాతలు వేసుకున్న మాల కానీ రూల్స్ తెలియకుండా వేసుకోలేదు. మాతల రూల్స్ నాకు ఎక్కువ తెలియదు. అయ్యప్ప స్వామి పొద్దుగాల 3 గంటలకు లేవాలని తెలుసా తెలియదు స్వామి? చన్నీటి స్నానం చేయాలని తెలుసలేదు, నేల మీద పడుకోవాలని తెలుసలేదు, బ్రహ్మచర్య దీక్ష పాటించాలని తెలుసలేదు, సాత్విక భోజనం తినాలని తెలుసలేదు. చలికి తట్టుకోవాలి, ఎండకి తట్టుకోవాలి, వానకి తట్టుకోవాలి, ఆకలికి తట్టుకోవాలి, శరణు కోసం మొత్తుకోవాలి. ఇవన్నీ తెలిసి మాల వేసుకున్నాను. నాకు చలి పెడుతుంది సార్ అంటారా అన్నాడుగా. మిస్ట్రీ దీక్ష కూడా నేను అట్లే తీసుకున్నాను. జనాలు రారని తెలుసు, నా అప్పు దీంతో ఇప్పుడు తీరదని తెలుసు, జనాలు నన్ను సూటిపోటి మాటలు అంటారని తెలుసు, నేను చెప్పినోడు ఎవడు మీటింగ్ దాకా వచ్చినాక కూడా వెళ్ళిపోతారని తెలుసు, అడ్డమైనటువంటి మాటలని పడాల్సి వస్తుందని కూడా తెలిసి పట్టుకున్నాను. ఇవన్నీ తెలిసిన నాకు ఇంకోటి కూడా తెలుసు. అదేంటంటే ఇంకొక 2 ఏళ్ళు ఆగితే నా అప్పు 0 అవుతుందని కూడా తెలుసు. నేను వెస్టీజ్ ద్వారా ఈ రోజు నైట్ రాబోయే ఇన్కమ్ కాకుండా ఇప్పటిదాకా వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్న టోటల్ ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ 118 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 7,17,000, లాస్ట్ మంత్ ఇన్కమ్ 4,18,000, పూరా మిలాకే మొత్తం కలిపితే 1,72,00,000. 24 లక్షల అప్పు తీర్చేసిన. నేను దిగిందే అప్పు గురించి. నేను పుట్టక ముందు నా అప్పు ఎంత? 24. తిరుపతిలో మూలికలు ఉంటాయి అమ్మ, మీరన్నా చేయలేదు. నేను పుట్టక ముందు నా అప్పు ఎంత? నేను పుట్టి చేసింది ఎంత? నేను ఇట్లా ఆలోచించడం కరెక్ట్ కాదు నాకు కూడా తెలియదు. నా మనసు ఏం చెప్పింది నాకంటే, ఒకవేళ నేను నా కుటుంబంలో పుట్టకపోయింటే ఈ అప్పు నా కుటుంబానికి అయ్యేది అంటే అప్పు చేసింది ఎవరు? నేను పుట్టడమే దండగా. నేను అట్లా అనుకున్నా సార్. మేబీ రైట్ అలాగే నాకు అట్లా అనిపించింది. నా వల్ల నా కుటుంబానికి ప్లస్ జరగాల మైనస్ సార్? ఇప్పుడు జరిగింది ఏంది? ఈ మైనస్ను ప్లస్ చేసినాక నిద్ర ఒకటే పని చేయాలి. అట్లా ఫిక్స్ అయ్యి వచ్చింది. చాలా మంది బిజినెస్లోకి వచ్చి 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనకకి వేస్తారు. కారణం ఏంటంటే నాకున్న తప్పలేదే వాళ్ళు, నాకున్న బాధలు లేవే వాళ్ళు. నా బాధ ఏంటి? 24 లక్షలకు నెలకి 48,000 ఇంట్రెస్ట్. ఎంత? నా జీతం ఎంత? 50,000 ఇంట్రెస్ట్ పోతే మిగిలేదు ఎంత? నా పిల్లానికి పోయి నాకు పోయి. ఇది నా పరిస్థితి. అందుకే వెస్టీజ్లో ఏ ఒక్క రోజు కూడా కారణాలు చెప్పలేదు, నిలబడటానికి వెనుకకు పోలేదు. ఈ బిజినెస్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఇది పవిత్రమైన బిజినెస్. ఇవాళ ఈ మేడం నో అన్నా ఇంకో వారానికన్నా వస్తుంది గ్యారెంటీ. సార్ జగన్మోహన్ రెడ్డి కోటేసింది ఎవరు?